భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు చేస్తామని హామీ ఇవ్వడంతో హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన్ గుట్టలో ఎంఆర్పీఎస్ కార్యవర్గ సభ్యులు అందరూ తమ వంతు బీజేపీకి సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించి ఉప్పుగూడ డివిజన్ పరిధిలోని భానోదయ సంఘం బస్తీలో అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎం నరసింహస్వామి మాదిగ, సాయి ప్రసాద్ వెంకటేష్, పి బాపురావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి పండర్నాథ్ అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై మాదిగా, జై మాదిగా, జై బీజేపీ. గత 3 శతాబ్దాల నుండి మందకృష్ణ మాదిగ అన్నగారు చేస్తున్నటువంటి పోరాటానికి మరికొద్ది రోజుల్లో సమాప్తం జరగబోతుంది. అది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఏదైతే పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించినటువంటి మందకృష్ణ మాదిగ అన్నగారి సమక్షంలో లక్షల మంది మాదిగల సమక్షంలో నరేంద్ర మోదీ గారు భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోదీ గారు వాగ్దానం మన యొక్క నిన్ననే క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించడం జరిగింది. వర్గీకరణ కోసము అతి త్వరలో ఈ కమిటీని వేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోదీ గారు స్వయంగా చెప్పడం అందరికీ కూడా సంతోషకరం. మరికొన్ని రోజుల్లో కూడా మనం ఏదైతే కళ అనుకుంటున్నామో మన మాదిగ బిడ్డలందరికీ కూడా ఏదైతే రావాల్సిన ఉన్నాయో అవి కూడా అతి తొందరలో వచ్చి మన మాదిగ జాతి కూడా సమాజంలో తలెత్తుకునే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం మూల కారణం మన మందకృష్ణ మాదిగ అన్న గారికి చెందుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క కులానికి ఒక నాయకుడు ఉంటారు. ఆ నాయకులు తమ పబ్బం కట్టుకోవడానికి పార్టీ ధనలాభం కోసము పార్టీలను మారుస్తూ చూస్తున్నాము. ఇప్పుడు చాలామంది చూస్తున్నాము. అలా కాకుండా మన మందకృష్ణ మాదిగ అన్న గత 3 శతాబ్దాల నుండి కూడా ఒకే పోరాటం, ఒకే జెండా ఎంఆర్పీఎస్ భుజం పైన వేసుకొని గ్రామం కూడా తిరుగుకుంటూ నిర్వహించినటువంటి ఇంత పెద్ద పరేడ్ గ్రౌండ్స్లో సభతో మన యొక్క వర్గీకరణకు సముఖం అవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నరసింహన్న గారికి ధన్యవాదాలు. భాగ్యనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన మన బీజేపీ సీనియర్ నాయకుడు మరి చిరంజీవి గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం. ముందుగా కొన్ని దశాబ్దాల నుంచి అనేకానేక వర్ణాల కోసం దళిత జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారు అనేక అవమానాలు పడుకుంటూ ఈ ఉద్యమాన్ని జనంలోకి తీసుకొచ్చినందుకు అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారికి పదాభివందనాలు తెలుపుతున్నా. అలాగే భారతదేశాన్ని ప్రపంచంలో పటంలో అగ్రగామిని నిలపడానికి భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం నీతి నిజాయితీగా చట్టసభలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ముఖ్య కారకుడు మన మందకృష్ణ మాదిగ గారు. ఏదైతే ఎలక్షన్లో ఓట్ల కోసం సీట్ల కోసం ఇచ్చిన వాగ్దానం కాదు, నిజానికి ఈ జాతి వెనుకబడి ఉన్నది. దీనికి అనేక సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నా నాయకత్వంలో ఈ జాతికి న్యాయం చేస్తానని ముందుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారికి కూడా వారికి పాదాభివందనాలు. ఈ యొక్క గత కొన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఈ యొక్క జాతిని ఓట్ల కోసం సీట్ల కోసమే వాడుకుంది. కానీ ఇలా జీవితాల్లో వెయ్యి నింపాలని ఏనాడు ఆలోచించలేదు. నిన్నగాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఆయన పార్టీ పబ్బం గడుపుకోవడానికి మొదటి వాగ్దానం మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక దళితుల్ని సీఎం చేస్తానని వాగ్దానం చేసి దళితులను మోసగించిన పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా అధికారం రాగానే ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. ఇల్లు నిరుపేదలు ఎక్కువ శాతం దళితులు ఉంటారు కాబట్టి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే దళిత బంధు ఇచ్చిన జీవితాల్లో వెలుగు నింపుతున్నానన్నాడు. కానీ ఆ దళిత బంధు ఇచ్చింది ఈ ఎంఐఎం నాయకులకు, ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకే ఇచ్చిండు. నిజానికి మనసాక్షి ఉంటే చెప్పండి, ఇంత పెద్ద దళిత బస్సులో ఎంతమందికి దళిత బంధు వచ్చింది, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. ఏదైతే బాగుపడ్డదో ఎంఐఎం నాయకులే బాగుపడ్డారు. ఎందుకు బాగుపడ్డారు అంటే వాళ్ళు ఒక్కరిద్దరికి ఇప్పించిన తర్వాత ముస్లిం సమాజంలో ఈ కార్పొరేటర్లు
వాళ్ళ దగ్గర 5 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేసిరు. నిజాయితీగా వీళ్ళు ఒక సమాజం బాగుపడాలంటే 10 లక్షలు అతనికి ఇచ్చి అలా కుటుంబం మెరుగుపడేటట్టు వాళ్ళకు దారి చూపించాలి. ఆ వంక పెట్టుకొని ఆ 10 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి 5 లక్షలు కార్పొరేటర్ తీసుకుంటారు. అలా ఎంఐఎం అక్బర్ది నోచుకుపోయి మామూలు అవుతుందని గంటాపదంగా మేము చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం. కొద్దిగా ఇంటలేరు. ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. ఏదైతే దళిత బంధుతో మనం మోసం చేస్తున్నారో ఆ మోసాన్ని పదిగట్టండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది. అలాగే అధికారంకి వచ్చినా రాకున్నా ఈ వాగ్దానం నరేంద్ర మోడీ గారు లక్షల జనాల ముందు హెచ్చువర్గీకరణ చేస్తానని చెప్పిండు. నిన్ననే కేబినెట్కు ఆయన సర్కులర్ పంపడం జరిగింది. అతి తొందరలో హెచ్చువర్గీకరణ చేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడైనా ఏదైనా మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా నెరవేరుస్తుంది. అతి తొందరలో మన యొక్క కళ నెరవేరుస్తుందని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన నరసింహన్నకు ధన్యవాదాలు తెలుపుతూ జై మాదిగా, జై మాదిగా, జై బీజేపీ. ఎవరు చేయరు. నువ్వు ఇంత పెద్ద ఉద్యమం చేసినావు. మళ్ళా కృష్ణ బాయ్ మీరా చోటా బాయ్ అని చెప్పడం జరిగింది. మరి మీకు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, తర్వాత వచ్చేసి మీకు బీఎస్పీ ప్రభుత్వం ఉంది. అంటే ఇన్ని రకాల వర్గీకరణ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ మీరు అలాంటి ప్రభుత్వాలని ఇన్ని సంవత్సరాల నుంచి వదిలేసి ప్రజెంట్గా మీ ఎంఆర్పీఎస్ అధినేత గారు వచ్చేసి బీజేపీలో కలవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వర్గీకరణ ఎక్కడా జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వాగ్దానాలు ఏమన్నా మీకు మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నా ఇచ్చారా? మోడీ గారే ఇప్పుడు అట్లాంటి కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర 10 సంవత్సరాలు రెండు సార్లు ఫస్ట్ సెకండ్ 2 సార్లు కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన కానీ కూడా సోనియా గాంధీ కలిసి ఒక మెమోరాండం ఇచ్చిండు అన్న మందకృష్ణ అన్న. అదే రాహుల్ గాంధీకి ఇచ్చిండు, గడిగా గారికి ఇచ్చిండు. కానీ ఎవ్వరు కూడా దీనికి ముందుకు ఇప్పటివరకు సాగరించలేదు. చేస్తాం. ఢిల్లీకి కూడా వెళ్ళినాం. ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినాం. అక్కడికి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ మీటింగ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఆయన కూడా ఆ రోజు అన్నాడు, లే తప్పకుండా మై బోలుంగా మై కరాంగా కేసీఆర్ పార్లమెంట్ మే అని అంటాడు. పార్లమెంట్లో ఇప్పటివరకు కూడా తీసుకురాలేదు రాహుల్ గాంధీ. అదే సోనియా గాంధీకి ఇస్తే నేను చెప్తాను మన్మోహన్ సింగ్ అన్నది. మన్మోహన్ సింగ్ పోయి కలిసిండు మందకృష్ణ అందరితో కలుసుకుంటూ వచ్చి దగ్గర ఇప్పుడు లాస్ట్కి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అన్న? మందకృష్ణ ఉద్యమం ఉన్నప్పుడు పక్కకు పెట్టుకొని తిరిగిండు. ఆయన దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇచ్చిందే మందకృష్ణ మాదిగని. లాస్ట్కి వస్తే ఆయనను దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పక్క జరపడం జరిగింది. రాజన్నకి ఇచ్చిండు. రాజన్న ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనను జరిపేసిండు. ఆయన కూడా ఏమన్నాడు, భారతక్క మేము ఆడ కలెక్టర్ ఆఫీస్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో మేము ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇట్లా దొక్కితే ఆమె చనిపోయింది. భారతక్క చనిపోతే అప్పుడు కూడా అన్నాడు అసెంబ్లీలో, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడు కూడా ఆమెకి ఏమన్నాడు, లేదు ఎస్సీ వారిగా నేను 2 రోజులల్లో నేను అధిష్టానికి తెలుపుతా, ఇక్కడికి బాగా అసెంబ్లీలో ఏదైతుందో ప్రతిపక్షాలను తీసుకొని పోయి నేను కలుస్తున్నాడు. మోడీ గారిని కలుస్తాడు. మోడీ గారిని కలవలేదు. ఇప్పటివరకు కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. దళిత బంధు అంటాడు, ఆ బంధు అంటాడు, ఈ బంధు అంటాడు. ఎవ్వరికి కూడా బంధు రాలే. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఆ బంధువులు. ప్రతిది కూడా 3 ఎకరాల పొలం అన్నాడు, ఇచ్చిండు ఎవరికన్నా? మా పొలాలను తీసుకొని మా కలెక్టర్ ఆఫీస్ కట్టుకుంటాడు, ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకుంటాడు. ఇందిరాగాంధీ రెడ్లు ఇచ్చారు అవన్నీ పొలాలు. ఈరోజు ఒక ఎకరం ఇవ్వాలి, ఆయన ఒక అత్యకరం కానీ గుంట ఇవ్వాలి. అసలు ఆయనకు మేము సపోర్ట్ ఎట్లా చేయాలి? అదే మోడీ గారు మాకు సపోర్ట్ చేసింది కాబట్టి మేము మోడీ గారికి డైరెక్ట్గా మందకృష్ణ మేము ఎంతమంది అవుతున్నామో ఇండియా లోపల ఎంతమంది మాదిగలు. ఇప్పుడు మేము కేరళ నుంచి హైదరాబాద్, ఆటంట తెలంగాణ నుంచి పడితే ఛత్తీస్గఢ్ కాదు మన హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా మేము ఈరోజు మాదిగోళం చేపట్టడం జరిగింది మందకృష్ణ. ఇప్పుడు ప్రజెంట్గా మీ ఇప్పుడు ఎందుకంటే ఎస్సీలో కూడా చాలా మంది మందకృష్ణకు అగెనిస్ట్గా ఉన్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ అన్న చేసే ఉద్యమము ఎవరన్నా వ్యతిరేకుండని వాళ్ళని ఒకరోజు ఇదే నిజాం కాలేజ్ కాదు ఒక చిన్న గ్రౌండ్ నింపమన్నాను. అదే మాదిగోళ్ళని పెట్టి ఎవరైతే మందకృష్ణ నన్ను వ్యతిరేకిస్తారో వాళ్ళు ఒక చిన్నది పెట్టమని ఆయన. మేము ఇప్పుడు 2వ పెట్టినాం. ఒకసారి వెంకయ్య నాయుడు కూడా వచ్చిండు చీఫ్ గెస్ట్గా విశ్వరూప మహాసభ. అది కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా మీకు బీజేపీ పార్టీకి వెళ్ళి ఎన్ని స్థానాలు మీ యొక్క ప్రొటెక్షన్ నుంచి వస్తాయనుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఏమైనా ఏర్పరచగలుగుతారా మీ యొక్క సపోర్ట్తోనా?
మా సపోర్ట్ వల్లనే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మా యొక్క ఉద్యమము ఏ రకంగా అయితే ఉంటుందో ఈరోజు బీజేపీ కూడా రావడానికి కూడా అదే ఉద్యమం చేస్తున్నాం. తప్పకుండా కూడా ఈ లక్షలాది మంది ఏదైతే ఉన్నారో తెలంగాణ లోపల ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ఓటేసి ఈ గవర్నమెంట్ తేవాలని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి మేము ఒక కంకణం కట్టుకున్నాం. మాకు ఎటువంటి న్యాయం చేయలే మాదిగోళ్లకు. కాబట్టి మేము దండోరా తరఫున ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి బీజేపీ ఓటేయాలని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ మొత్తంలో కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా నమ్మకం ఉంది. మా అన్నకు కూడా నమ్మకం ఉంది. మా దగ్గర ఇష్టం ఓవర్ టు స్టూడియో.